దేశంలో కరువు తరుముకొస్తోంది. జలాశయాలు అడిగంటిపోతున్నాయి. పంటల సాగు తగ్గి దిగుబడులు దిగజారిపోతున్నాయి. పెట్టుబడులు ఎగబాకి రుణపాశాలై యమపాశాలై రైతుల ఉసురు తీస్తున్నాయి. ఆత్మహత్యల నివారణ దినోత్సవం రోజునే రాజధానిలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఉదంతం తెలుగు రైతు మానసిక స్థితికి అద్దం పడిచింది. చేసేందుకు మరో పని చేతకాక వ్యవసాయంలో కొనసాగుతున్నామని, చచ్చేంత ధైర్యం రాక ఇంకా బతికున్నామని చెబుతున్న సగటు రైతు మనోవేదన. చనిపోయిన రైతు కుటుంబాల దీనగాథలు వింటుంటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతుంది. కలిమిలేములు, కష్టసుఖాలు, కావడిలో కుండలనే భావనతోటే కర్షకుడు కాడిని లాగుతున్నాడు. పట్టువదలని సంకల్పంతో గట్టిమేలు తలపెట్టి కర్రు సాగిస్తున్నాడు. ప్రకృతి విసిరే సవాళ్లను ఎదురొడ్డేందుకు శక్తిని కూడదీసుకుంటున్నాడు. కాని ఆర్థికంగా దిగజారుతున్న పరిస్థితిని మాత్రం అధిగమించలేకపోతున్నాడు. జాతికి పట్టడన్నం పెట్టే రైతన్న కుటుంబానికి పచ్చడి మెతుకులనైనా అందించలేకపోతున్నాడు. కన్నబిడ్డల కనీస అవసరాల్ని తీర్చలేని తండ్రిగా మిగిలిపోతున్నాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ కూడదీసుకున్న ధైర్యాన్ని ఒక్కసారిగా కోల్పోతున్నాడు. సమస్యల వలయం నుంచి ఎలా బయటపడాలో అంతుపట్టక కుటుంబానికి అశ్రునయనాల్నే మిగులుస్తున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక జీవితానికి చెల్లుచీటీ రాసేస్తున్నాడు. దీనికంతటికీ కారణం రైతు రాజ్యంలో రైతుకు దక్కని ప్రాధాన్యమేనని వ్యవసాయ రంగ నిపుణులు తేల్చేస్తున్నారు. ఇటు దేశంలో కానీ ఇటు మన రాష్ట్రంలో కానీ నానాటికి పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం రైతు కుటుంబంలో ఆర్థిక సంక్షోభం. సో ప్రభుత్వ కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం సుమారుగా 1000 మంది రైతులు గత 14-15 మాసాలలో ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో చెబుతున్నారు. ఇది 2వ స్థానం, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ 2వ స్థానం. దీనికి ప్రధానంగా ఆదాయమేమో నానాటికి తగ్గిపోతుంది. ఇది ప్రధానమైన అంశం. దీనికి వ్యవసాయేతర ఆదాయాలు పెరగాలి. ఈ వ్యవసాయేతర ఆదాయాలు పెరగాలి అంటే గ్రామీణ వ్యవసాయ అనుబంధిత పరిశ్రమలు రావాలి. మనం చాలా వెనుకబడి ఉన్నాం. భారతదేశం వెనుకబడి ఉన్నది, తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా వెనుకబడి ఉన్నది. సో ఇప్పుడేదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పనికి ఆహారం పథకం, దానివల్ల ఇంకేందో వ్యవసాయం దెబ్బతినది తప్ప పెద్ద లాభం జరగలేదు. వ్యవసాయ కూలీలు మాత్రం కొంతవరకు ఆర్థికంగా నిలదొక్కగలిగారు. ఎన్ని కమిటీలు వేసినా, ఎంతమంది చెవిన ఇల్లు కట్టుకుని చెప్పినా రైతుకు ఆర్థిక భద్రత మాత్రం దక్కడం లేదు. ఎంత కష్టపడినా కనీస అవసరాలు తీరటం లేదు. సర్కార్ చేయూత మాటల్లోనే కాని చేతల్లో కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారటం లేదు. రోజురోజుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోందే గాని తగ్గడం లేదు. రైతుకు ఆర్థిక పరిస్థితి ఒకరోజు దిగిపారిపోయింది కాదు, అది సంవత్సరాలు బట్టి వస్తున్నటువంటి సమస్య. ఈ రైతు ఆత్మహత్యలు ఇంతకుముందు నుంచి కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు కొద్దిగా వాటి నంబర్ ఎక్కువ కావటం మనకేంటంటే వ్యవసాయం లాభసాటిగా లేదు అన్నది తేటతెల్లం అవుతుంది. మరి వ్యవసాయం లాభసాటిగా లేదు అనడానికి ఖర్చులు పెరగటం, దిగుబడులు సరిగా లేకపోవటం, నిజంగా ప్రభుత్వ రంగం నుంచి పరిశోధనలు కానీ విస్తరణ కానీ రైతుకి ఏం అందకపోవటం, ఈ సమాజంలో ఖర్చులేమో ఎక్కువ అవుతున్నాయి. ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్న దానికి వ్యవసాయం మీద రాబడి సరిపోవట్లేదు కాబట్టి రైతుకు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏమవుతుందంటే ప్రభుత్వ పెట్టుబడులు బాగా రావాలి, పరిశోధనలు రావాలి, అన్నిటికంటే ఎక్కువ సాగు ఖర్చుకు అనుగుణంగా మద్దతు ధర అనేది ఇవ్వాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర తప్పనిసరిగా సాగుకు అనుకూలంగా, అంటే సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని లాభసాటిగా ఉండేటట్టుగా ఇస్తామన్నారు. కానీ నిర్ణయాలు మాత్రం కేవలం పప్పు దినుసులకు తప్ప మిగతా వాటికి ఇవ్వలేదు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ మరి ఈ సంవత్సరం కేవలం రుణమాఫీ ఒకటి అనేది, ఆ రుణమాఫీ కూడా నానా రకాల ఇబ్బందులతో ఉన్నది. కానీ ఈ పరిస్థితులలో రైతుకు భరోసా ఇచ్చేట్టుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు అన్నది ఒకటి. తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమం ప్రకటించి రైతులకు భరోసా ఇవ్వాలి. ముందు మేము ఉన్నాం, మీకు తప్పనిసరిగా ఉండండి, సరైన కొన్ని సమస్యలకు పరిష్కారంగా తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకుంటామన్న భరోసా ఇస్తే తప్పనిసరిగా సాగుతాయి అన్నది ఒకటైతే, ఇటు ప్రభుత్వం సమాజం అందరం స్పందించి వ్యవసాయాన్ని కాపాడుకుందాం, అందరికీ ఆహారం పెట్టేటువంటి యొక్క వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నది నా ఆలోచన. పైపూతలతో ఆత్మహత్యలు ఆగవన్నది పాలకులకు తెలియంది కాదు. రైతు ఆర్థిక కృంగుబాటు ఒక్కరోజులో వచ్చింది కాదు. ఇప్పటికైనా రైతుల్లో ఆత్మవిశ్వాసం పాదుకొల్పే చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, లగాయతు రైతులకు రుణాలు అందించడం, నాణ్యమైన ఉత్పాదకాల్ని అందుబాటులో ఉంచినా రైతు కష్టం కొంతైనా తీరుతుంది. సమీకృత సమగ్ర వ్యవసాయ విధానాలు, మిశ్రమ సేద్య పద్ధతులు, సేంద్రియ సేద్యం వంటి ఖర్చును తగ్గించే సాగు విధానాల పట్ల రైతుకు అవగాహన పెంచి రైతును ఆదుకోవలసిన బాధ్యత ముమ్మాటికి సర్కార్దే.